శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను విడిచిపెట్టాలంటూ అనుచరులు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు దివ్వెల మాధురి, దువ్వాడ అనుచరులు బైఠాయించారు. దివ్వెల మాధురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు మాధురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు విచారిస్తున్నారు. 4 గంటలుగా దువ్వాడ శ్రీనివాస్ను ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇంత సమయం విచారించాల్సిన అవసరం ఏంటంటూ దువ్వాడ అనుచరులు ఆందోళనకు దిగారు. వారితో పాటు దివ్వెల మాధురి కూడా నిరసన తెలుపుతుండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ఉదయం నుంచి కూడా విచారణ చేస్తున్నారు లోన పోలీసులు. ఈ నేపథ్యంలో అతన్ని విడుదల చేయాలి, సుమారు 4 గంటల దాటిన విచారణ చేస్తున్నారు, కానీ వదలట్లేదంటూ దివ్వెల మాధురితో పాటు వైసీపీ సంబంధించిన కేడర్ ఏవైతే దువ్వాడ శ్రీనివాస్ ని వెంటనే విడుదల చేయాలంటూ అటు దివ్వెల మాధురితో పాటు ఇతర ఎవరైతే సంబంధించినటువంటి అనుచరులు ఎవరు వచ్చారో అనుచరులందరూ కూడా ఇక్కడ ధర్నా నిర్వహించారు. పూర్తిగా తనని వదిలేయాలని చెప్పేసి ఏదైతే అక్రమార్కర్షణ కట్టాలి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ని వెంటనే విడుదల చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని మొత్తం స్టేషన్ ముందు అయితే బైఠాయించారు. అయితే దీన్ని వెంటనే పోలీసులు అయితే అదుపులో తీసుకుంటున్నారు. ఒక్కొక్క కార్యకర్త దువ్వాడ మాధురిని కూడా ఇప్పటికే అదుపులో తీసుకుని లోనకి పంపించారు. మనకి సుమారు 4 గంటలకు కూడా ఏదైతే లోన విచారణ జరుగుతుందో దీని యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తున్నాం. గతంలో ఏవైతే పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ అటు చంద్రబాబు గారు అనుచిత వ్యాఖ్యలు ఏం చేశారనే దానిపై అయితే ఒక స్పష్టమైన వివరణ అయితే తీసుకుంటున్నామని చెప్పేసి అయితే అటు పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే దువ్వాడ అనుచరులు మాత్రం పూర్తిగా ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలి, ఉదయం నుంచి కూడా కనీసం భోజనం కూడా లేకుండా ధర్నా లోన విచారణ చేస్తున్నారంటే కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేవలం సూర్యతో వాళ్ళు 20 జిల్లా. అయితే అదుపులోకి తీసుకునే ముందు పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు దివ్వెల మాధురి. కుట్రపూరితంగా దువ్వాడ శ్రీనివాస్ను వేధిస్తున్నారని ఆరోపించారు ఆమె. దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఏం చేశారని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చినేడు పంచాయతీలు దళితులు ఇల్లు పాల్గొంటారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చినాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినే లేవు స్టేషన్లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్లో కూర్చోబెడుతున్నారో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూసుకోండి.